హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు చాలా మంది అడుగుతున్న ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు క్రియేట్ అకౌంట్ లో మనకి నేమ్ కానీ కొన్ని డీటెయిల్స్ ఇస్తాం కదా, దానిలో మనకి జెన్యున్ చేంజెస్ చేసుకోవడానికి రిలేటెడ్ ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇంతకుముందు మనకి అది ఎడిట్ చేయడానికి లేదు కదా, ఇప్పుడు దానికి రిలేటెడ్ చేంజెస్ చేసుకోవడానికి ఓకే అన్నట్టు ఒక అప్డేట్ అయితే వచ్చింది. క్విక్గా అదేంటని చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ బోర్డ్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ వెబ్సైట్లో మనకి ఇంకా అప్డేట్ ప్లేస్ చేయలేదు. మేబీ ఆర్ఆర్బీ రాంచీ వెబ్సైట్లో అయితే ఆల్రెడీ అఫీషియల్ అయిపోయింది. అండ్ మేబీ ఈ రోజు నైట్ కల్లా ఆర్ఆర్బీ సికింద్రాబాద్ బోర్డ్ వెబ్సైట్లో కూడా అప్డేట్ అయిపోవచ్చు. సో అసలు ఏంటి అప్డేట్ అంటే ఇక్కడ చూడండి, మనకి లేటెస్ట్ అప్డేట్స్లో ఎఫ్ఏక్యూ అని అయితే ఉంది కదా. ఇది ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్ట్ రిలేటెడ్ ఎఫ్ఏక్యూస్. అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, మీకున్న డౌట్స్కి రిలేటెడ్ ఆన్సర్స్ వాళ్ళు ఇస్తారనమాట. ఆ డాక్యుమెంట్ ఓకే, దీనికి సంబంధించి పాతది 20th డేట్న మనకి ఒకటి సికింద్రాబాద్ బోర్డ్ వెబ్సైట్లో ఉంది, అది చూపిస్తాను. అలాగే ఇది మనకి చూసుకున్నట్టయితే ఆర్ఆర్బీ రాంచీ బోర్డ్ అనమాట. ఓకేనా. సో ఈ బోర్డులో ఇక్కడ చూడండి డేట్ ఎప్పుడు వచ్చింది, 23/9. ఈరోజు మనకి అప్డేట్ అయితే వచ్చింది. ఎఫ్ఏక్యూస్ ఆన్ 6th సిఎన్ నెంబర్ 06/2024కి రిలేటెడ్ వచ్చింది. దాన్ని క్లిక్ చేసి మీకు డిఫరెన్స్ పాతదానికి ఇప్పుడు ఉన్న డిఫరెన్స్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ గైస్ ఇక్కడ చూడండి, ఇది మనకి 05/2024కి సంబంధించిన పీడిఎఫ్ ఓపెన్ చేసి పెట్టాను. అలాగే ఇది చూసుకుంటే 06 ఓకేనా, అండర్ గ్రాడ్యుయేట్ రిలేటెడ్ పీడిఎఫ్ ఎఫ్ఏక్యూస్ రిలేటెడ్. సో ఇందులో మీరు చూడాల్సింది, సో చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, 8th కెన్ ఐ ఎడిట్ ద క్రియేట్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ అంటే candidates cannot edit any details of the create an account once account is created. సో ఏదైతే అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసేసుకున్నారో దానిలో మీరు ఇచ్చిన డీటెయిల్స్ని మీరు ఎడిట్ చేయలేరు అని అయితే ఇక్కడ ఉంది కదా. ఇది 05కి సంబంధించి ఇచ్చిన ఎఫ్ఏక్యూస్. దానిలో రీసెంట్గా మనకి ఇందులో ఒక చేంజ్ ఇచ్చారు. సో ఆ చేంజ్ అంటే చూడండి, ఇక్కడ మనకి ఇందులో కెన్ ఐ ఎడిట్ ద క్రియేట్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ అని క్వశ్చన్ నెంబర్ 9 అయితే ఉంది కదా. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, క్యాండిడేట్స్ కెనాట్ ఎడిట్ ఎనీ డీటెయిల్స్ ఆన్ క్రియేట్ అన్ అకౌంట్ వన్స్ ద అకౌంట్ ఈస్ క్రియేటెడ్. సేమ్ అక్కడ ఇచ్చిందే ఇచ్చారు. హౌఎవర్ ఇన్ కేస్ ఆఫ్ జెన్యున్ రీజన్ క్యాండిడేట్ మే సెండ్ రిక్వెస్ట్ టు ఈమెయిల్. ఓకే, ఇక్కడ ఒక ఈమెయిల్ అయితే ఇచ్చారు కదా, ఆ ఈమెయిల్కి రిక్వెస్ట్ అయితే చేయొచ్చంట. మీది జెన్యున్ రీజన్ అయితే, అక్కడ ఒకవేళ మిస్టేక్ జెన్యున్ అయితే ఈ మెయిల్కి మెయిల్ చేయొచ్చు విత్ నెససరీ డాక్యుమెంట్స్. అంటే దానికి రిలేటెడ్ ఏవైతే చేంజెస్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్తో. అండ్ ద కేస్ విల్ బీ ఎగ్జామిన్డ్ అండ్ సూటబుల్ డెసిషన్ టేకెన్. ఓకే, ఇంతకుముందు అసలు అకౌంట్ క్రియేట్ అయిన అకౌంట్కి సంబంధించి ఎడిట్ ఆప్షనే లేదు. బట్ ఇప్పుడు మీరు వాళ్ళకి మెయిల్ పెడితే విత్ డాక్యుమెంట్స్ నెసరీ డాక్యుమెంట్స్తో వాళ్ళు ఎగ్జామిన్ చేసి జెన్యున్ కేసు అనుకుంటే వాళ్ళు డెసిషన్ చెప్తారు. ఫేవర్గా కూడా చెప్పచ్చు మీకు డెసిషన్, అంటే చేంజెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇన్ సచ్ కేస్ ద నెసరీ మోడిఫికేషన్ విల్ బీ డన్ అట్ ద బ్యాక్ ఎండ్ క్యాండిడేట్ ఇన్ఫార్మ్డ్ ఆన్ రిజిస్టర్డ్ ఈమెయిల్. సో ఆ చేంజెస్ కూడా వాళ్ళే చేసి బ్యాక్ ఎండ్ త్రూ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు ఈమెయిల్ ద్వారా అని అయితే చెప్తున్నారు అనమాట. ఎవరైతే క్రియేట్ అయిన అకౌంట్లో బ్రో నేను చాలా తప్పులు చేస్తానని నాకు కింద కామెంట్ చేస్తున్నారో మీకు ఇది చాలా మంచి అప్డేట్. అండ్ మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఈ మెయిల్ ఐడికి మీ కేసుని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ దాంతోపాటు సబ్మిట్ చేసి క్లియర్గా మెయిల్ అయితే పెట్టండి. అండ్ ఇది ఇంకా మనకి సికింద్రాబాద్ బోర్డు వెబ్సైట్లో అయితే ఇంకా పెట్టలేదు, పెడతారు. కావాలంటే మీరు ఇప్పుడే ఆల్రెడీ మెయిల్ అయినా పెట్టేయచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఒకవేళ సికింద్రాబాద్లో పెట్టేదాకా వెయిట్ చేయండి. వెయిట్ చేసి మెయిల్ ఐడి సేమ్ ఇచ్చారా లేదా చూసుకుని మీరు మెయిల్ అయితే పెట్టండి. ఇది ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్కైనా బ్రో, గ్రాడ్యుయేట్ వాళ్ళకి పనికిరాదా అంటే వన్స్ ఇది కేసు జెన్యున్ అయితే గ్రాడ్యుయేట్ వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు, వాళ్ళు అలౌ చేస్తారు. మీరైతే ఈమెయిల్ పెట్టచ్చు అనమాట. సో చాలా మంచి అప్డేట్. ఎవరైతే మిస్టేక్ చేశారో మీరు కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో ఇది ఎవరైతే నోటిఫికేషన్ అప్లై చేస్తారో వాళ్ళందరికీ తెలియాలి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే పాపం వాళ్ళు ఫెయిల్ అవుతారు కదా, అప్లై పోతుందేమో, జాబ్ పోతుందేమో అని. సో ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియో వాళ్ళకి కూడా, మీ ఫ్రెండ్స్ అందరికీ, వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఒకవేళ ఏమైనా మిస్టేక్ చేస్తే. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. క్విక్గా అప్డేట్ మాత్రమే కవర్ చేశాను, మిగతా ఎఫ్ఏక్యూస్ ఏం చెప్పలేదు. సో మిగతా ఫుల్ ఎఫ్ఏక్యూ మొత్తం కావాలి డీటెయిల్స్ అంటే కింద ఎఫ్ఏక్యూ డీటెయిల్డ్ అని కామెంట్ అయితే చేయండి, నేను డీటెయిల్ వీడియో కూడా తీసుకొస్తాను. అండ్ మీ డౌట్స్ రిలేటెడ్కి సంబంధించిన వీడియో కూడా తెద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఆ వీడియో కావాలంటే
డౌట్స్ ఎన్టీపీసీ డౌట్స్ అని అయితే కామెంట్ చేయండి. దానికి సంబంధించి మీ డౌట్స్ రిలేటెడ్ వీడియోస్ అయితే నేను వీడియో అయితే తీసుకొస్తాను, అన్ని డౌట్స్ని క్లియర్ చేస్తూ ఒకే వీడియోలో. అలాగే వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. ఎక్కువ వ్యూస్ ఉంటే ఇలాంటి అప్డేట్స్ ఫాస్ట్గా నేను చేయగలుగుతాను. అండ్ దాంతోపాటు కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి, ఇటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ రైల్వేకి రిలేటెడ్ క్లాసెస్ కావాలనుకుంటే మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. చాలా తక్కువ ప్రైస్లో మీకు రైల్వే రిలేటెడ్ క్లాసెస్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో దానిలో సబ్జెక్ట్ వైజ్ మీరు క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. సో తప్పకుండా చెక్ చేయండి. ఎన్టీపీసీ టు గ్రూప్ డి అన్ని క్లాసెస్ అయితే ఉంటాయి అక్కడ. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, మీ డౌట్స్ అక్కడ అడగాలంటే అడగచ్చు, లేదా అప్డేట్స్ అక్కడ ఫాస్ట్గా వస్తాయి. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, మీరు అక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ బెస్ట్ బుక్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ చేయండి, వీడియో లైక్ చేసి. సో ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.